నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి మొత్తం మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఎడీనియమ్స్ రీపోర్ట్ చేసామండి. ఫుల్ ఫ్లవరింగ్ రావడానికి, అలాగే మనకు కొన్ని కాడెక్స్లు కుళ్ళిపోతూ ఉంటాయి. వాటి నుంచి మనం సేవ్ చేసుకోవడానికి నేను ఎలాంటి సాయిల్ మిక్స్ తీసుకున్నానో ఈ వీడియోలో చూడండి. మొన్న సండే రోజు మొత్తం గార్డెన్లో ఉన్న ఎడీనియమ్స్ అన్నీ రీపోర్ట్ చేయించానండి. మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఎడీనియమ్స్ ఒక 4 ఇయర్స్ నుంచి సేమ్ పాట్స్లో ఉన్నాయండి. వాటిని రీపాట్ చేయలేదు. మనం రీపాట్ చేసుకున్నామంటే ఫుల్ బ్లూమింగ్ వస్తుంది. మనకు ఈ సమ్మర్లో బాగా పూస్తాయి కదా, అందుకని మొన్న సండే రోజు మొత్తం ఎడీనియమ్స్ రీపాట్ చేశాము. ఇక్కడ మీకు వీడియోలో చూపించేవన్నీ గ్రాఫ్టెడ్ ఎడీనియమ్స్. మా దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎడీనియమ్స్ సేల్ అయ్యాయండి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, కొంతమందికి బ్లూమింగ్ బాగా వస్తుంది, కొంతమంది ఏమో పువ్వులు రావట్లేదు అని అంటున్నారు. వాటికి సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూపించాను చూడండి. ఇప్పుడు మనకు బ్లూమింగ్ టైం, సమ్మర్లో బాగా పూస్తాయి. సో అందుకని చెప్పి మొత్తం అన్ని టిప్స్ కట్ చేసి రీపోర్ట్ చేయించాను. మీలో ఎవరికైనా గ్రాఫ్టెడ్ ఎడీనియమ్స్ మల్టీపెటల్ ముద్దవి కావాలి అంటే మా దగ్గర 76 షేడ్స్ పైనే ఉన్నాయండి ప్రజెంట్ అవైలబుల్. ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ పూసినవి. సో ఈ మొక్కల్ని నేను ప్రూన్ చేసి రీపోర్ట్ చేయించాను. ఇవండి మొన్న సండే రోజు మా టెర్రస్ గార్డెన్లో రీపోర్ట్ చేయించిన ఎడీనియమ్స్. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో నా కోసం పెట్టుకున్న మొక్కలండి. సేల్కి అయితే మా కొత్త గార్డెన్లో ఉంటాయి. మీలో ఎవరికైనా ఎడీనియమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మా దగ్గర అవైలబుల్ ఉన్న షేడ్స్ అన్నీ ఒకసారి మీకు ఫొటోస్ పెడతాము. ఆల్రెడీ పాట్స్లో ఓల్డ్ సాయిల్ ఉంది కదా, అందులోకి ఈ ఫర్టిలైజర్స్ని యాడ్ చేసామండి. వర్మీ కంపోస్ట్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, అలానే ఆల్ మిక్స్ కేక్. ఆల్ మిక్స్ కేక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లవరింగ్ రావడానికి. మనకు జనరల్గా ఈ ఎడీనియమ్స్లో వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే కాడెక్స్ కుళ్ళిపోతూ ఉండడం. అందుకని చెప్పి మనం సాయిల్ మిక్స్లో సాఫ్ అనే ఫంగిసైడ్ యూస్ చేయాలి. ఇది యూస్ చేయడం వల్ల చాలా మటుకు సేఫ్ సైడ్ ఉంటాయండి ప్లాంట్స్. సో అందుకని చెప్పి ఇయర్లీ ట్వైస్ అలా ఈ సాఫ్ అనే ఫంగిసైడ్ని మనము ఈ మొక్కలకి వాడాలి. ఇవే కాకుండా ఇంకా చాలా ప్లాంట్స్ మిగిలిపోయాయండి రీపోర్ట్ చేసేవి, ఎందుకంటే ఇక్కడ టబ్స్ లేవనేసి ఆపేసాము. ఈ ఎడీనియం ప్లాంట్స్ని మనము 1 మంత్ తర్వాత రీపోర్ట్ చేసుకున్నా కూడా ఏం కాదు, అంత హార్డ్ ప్లాంట్స్. సో ఇంకా కొన్ని రకాల ఎడీనియమ్స్ అయితే అలా ఉండిపోయాయి. సండే మొత్తం ఈ ఎడీనియమ్స్ రీపోర్ట్ చేసుకోవడమే సరిపోయింది. మనం ఇక్కడ మొక్కల్ని ప్రూన్ చేసుకున్నాం కదా, వాటి కటింగ్స్తో కూడా మనం ఈ ఎడీనియమ్స్ అనేది పెంచుకోవచ్చు. మీలో ఎవరికైనా ఈ రేర్ వెరైటీ ఎడీనియమ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.